హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి బిఎస్ఎఫ్ అనమాట, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రేడ్స్మ్యాన్ కానిస్టేబుల్ 1284 వేకెన్సీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది. 26th February 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి సంబంధించి ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 27th March 2023 అనమాట. ఇక్కడైతే మనకి అఫీషియల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ అప్లై హియర్ అనే లింక్ అయితే ఉందన్నమాట. ఇదైతే మనకి డీటెయిల్స్ అనమాట. టోటల్గా మేల్కి సంబంధించి 1220 ఉన్నాయి. ఇంకా మేల్కి సంబంధించి ఫీమేల్కి సంబంధించి 64 అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికోసం అయితే ఒక స్పెషల్ సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈ వీడియో చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమైపోతాయి అప్లై చేసే ముందు. అలాగే ఇక ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ ప్లస్ 47 రూపీస్ అయితే ఇచ్చారు ఎగ్జామినేషన్ ఫీజు ఫర్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అనమాట. మిగతా వాళ్ళకి అయితే ఫీజు లేదు. ఇంకా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అదర్ లింక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట బిఎస్ఎఫ్కి సంబంధించి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఇలాగా లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ హియర్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇలాగైతే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అడుగుతున్నారు. యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అంటే 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ చేసుకొని మనం ఓటీపీ అయితే వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి ప్రొఫైల్ అప్డేట్ అని ఉంది. ఇక్కడ మనకి ప్రొఫైల్ స్టేటస్ కంప్లీటెడ్ 100% వచ్చింది. మీరు ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ ఏదైనా మార్చుకోవాలి అంటే దీని మీద అయితే క్లిక్ చేయాలి. అలాగే న్యూ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మాత్రం ఇక్కడ అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది. మీరు గతంలో పెట్టినటువంటి అప్లికేషన్ హిస్టరీ అయితే కింద వస్తుంది. ఇక్కడ మీరు అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అయితే తీసుకోవాలి. ఇలాగా కిందకు వచ్చామన్నమాట. ఇక్కడ మనం ఇందాక చూపించినట్టుగా మనం ట్రేడ్స్ మ్యాన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ట్రేడ్స్ మ్యాన్ వచ్చింది కదా. ఇక్కడ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ ఎగ్జామ్ 2023 ఇన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇదనమాట. ఇక్కడ మన ఫ్రెండ్స్, ఇక్కడ మన అప్లై అనగానే లోపలికి అయితే వచ్చాం. ఇది మన ఇక్కడ అన్నీ కూడా ట్యాబ్స్ అయితే ఉన్నాయి. మనం ఫస్ట్ ట్యాబ్లో అయితే ఉన్నాం అనమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో పైన మన ఈమెయిల్ ఐడి, మన నేమ్ అవి వచ్చాయి. ఇక్కడ మనకి ఆధార్ కార్డు, లేదంటే కనుక ఈ అదర్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడి కానీ, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్పోర్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. లేదంటే ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇంకా మనకి కింద అడిషనల్ డీటెయిల్స్ అని ఫ్రెండ్స్, ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలన్నమాట. యాజ్ పర్ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ క్యాలెండర్ నుంచి ఇయర్, మంత్, డే అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. నేషనాలిటీ ఇండియన్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ అనమాట. సపోజ్ లెఫ్ట్ లెగ్ అలాగా మనకి ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఉంటాయన్నమాట. మోల్స్ అనమాట, పుట్టుమచ్చకు సంబంధించినటువంటివి. ఇంకా జెండర్ మేల్, ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అన్మ్యారీడా, మ్యారీడా ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా డోమ్సైల్ డీటెయిల్స్, డోమ్సైల్ అంటే మనకి ఈ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎస్ పెట్టాలి. దానికి సంబంధించినటువంటి ఇష్యూయింగ్ స్టేట్ మనకి ఏ స్టేట్, రెవెన్యూ డిపార్ట్మెంటా లేకపోతే తహసీల్దారా, ఎవరు ఎస్టీ1 ఎవరు ఇష్యూ చేశారు ఆ స్టేట్కి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ డోమ్సైల్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్, మీ యొక్క రిలీజన్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క కేటగిరీ జనరల్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డైరెక్ట్ ఎంట్రీనా లేకపోతే మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంటల్. ఇంకా డైరెక్ట్ అయితే కనుక ఫ్రెషర్స్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా సబ్ కేటగిరీ రిజర్వేషన్, మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. నెక్స్ట్ దానికైతే వచ్చాం. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మన మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇలాగా ఇక్కడ అయితే మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే విలేజ్,
నియరెస్ట్ పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్, అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ డీటెయిల్స్, ఈ పర్మనెంట్ డీటెయిల్స్ ఏమైతే టిక్ ఆన్ చేయాలి. కిందకి వచ్చేయాలి, మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడికి వచ్చామన్నమాట. ఎన్సీసీ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ ఉంటే దాన్ని ఎస్ పెడితే కనుక దాని నెంబర్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. అలాగే మీరు ఆ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే అదర్వైజ్ అయితే నో అనమాట. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్, మీ యొక్క హైట్, చెస్ట్, వెయిట్ మెన్షన్ చేయాలి. ఇంకా బ్లాక్ లిస్ట్ మీ మీద ఏమైనా ఉన్నదని అడుగుతున్నారు. మన క్రిమినల్ కేసెస్ ఇదైతే నో పెట్టుకోవాలి. సాధారణంగా ఎవరికి ఉండవు, ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిప్లొమా, మీకు ఎంతవరకు క్వాలిఫికేషన్స్ ఉంటే అవి అయితే మెన్షన్ చేయాలి. 10th క్లాస్ అయితే కంపల్సరీగా అయితే ఇవ్వాలి. సర్టిఫికెట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఇవ్వాలి. 10th క్లాస్ అనమాట. మీరు ఏ స్టేట్లో చదివారు అదైతే ఇవ్వాలి. ఇంకా బోర్డు, స్టేట్ బోర్డా సిబిఎస్ఈనా అదైతే మెన్షన్ చేయాలి. ఆ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా యాడ్ అంటే మీరు ఇంటర్మీడియట్ కూడా అలాగా ఎన్ని ఉంటే అన్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ పెడితే కనుక ఎక్కడ పనిచేశారు, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా, వర్క్ చేస్తుంటే ప్రజెంట్ అని పెట్టాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ టైప్, అడ్మినిస్ట్రేషన్, మీరు ఎందుట్లో దోబీను, డ్రైవింగా, ఫిట్టింగా, ఇంకా ఇది ఎంప్లాయర్ టైప్, సెంట్రల్ గవర్నమెంటా, ఇంకా నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, పర్మనెంటా, టెంపరీనా, ఎప్పటి నుంచి ఎంతవరకు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అదైతే మెన్షన్ చేయాలి. నో పెడితే కనుక అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి, ఇంకా సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా 30 నుంచి 100 KB మధ్య జేపీజీలో, అలాగే సిగ్నేచరు 20 to 50 KB, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ 30 నుంచి 100 KB ఇక్కడ కిందకి రావాలి. టిక్ ఆన్ చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ అనమాట. సపోజ్ ఇక్కడ వాటర్ క్యారియర్, వాషర్ మ్యాన్ ఇలాగైతే ఉన్నాయి. మీకు సంబంధించినటువంటి అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు దేనికి అప్లై చేస్తుంటే అది. ఇంకా క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయ్యారా, ఇంకా మస్ట్ ప్రొఫిషియన్సీ ఆ ట్రేడ్లో మీకు ప్రొఫిషియన్సీ ఉన్నదని ఎస్ పెట్టాలి. ఇంకా మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్ కండక్టెడ్ బై రిక్రూట్మెంట్ బోర్డ్ ఇదైతే ఎస్ పెట్టాలి. ఇదైతే 10th క్లాస్ అనమాట, మనకు ఉన్నదని ఎస్ పెట్టాలి. ఇంకా ఆ ట్రేడ్లో మనకు కొంచెం అనుభవం ఉందని ఎస్ అయితే పెట్టాలి. అలాగే మనం వాళ్ళు పెట్టే ట్రేడ్ టెస్ట్ని మనం పాస్ అవుతామని చెప్పేసి ఇక్కడ ఎస్ పెట్టాలి. ఇంకా ఆర్ యూ వార్డ్ ఆఫ్ BSF అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. సాధారణంగా నో ఉంటుంది. ఆ BSF వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ ఇక్కడైతే మనం ఆల్రెడీ ఇచ్చాము. ఇక్కడ డామ్సైల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసాం. ఇక్కడ మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తున్నాయి. ఇక్కడ ప్లేస్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. హైదరాబాద్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తుంటే అది. ఇంకా సెంట్రల్ ప్రిఫరెన్స్ అయితే మనకి లిస్ట్ నుంచి మన ఆంధ్ర, తెలంగాణ, ఒడిషాకు సంబంధించి ఒడిషా అనమాట. ఇది మీరు ఎక్కడ ఈ ఈవెంట్స్ ఎగ్జామినేషన్ కావాలి ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్ నుంచి. ఇక్కడ ఫీజు 147 రూపీస్ 20 పైసా వచ్చింది. జనరల్ ఇచ్చాను కాబట్టి ఇది టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ పే నవ్ అనాలి, అగ్రీ అనాలి. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్. ఇక్కడ మనం కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి వెరిఫై చేసి అయితే ఫీజు అయితే పే చేయాలి. తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవాలి.